పవన్ కళ్యాణ్ మైక్ పడితే అబ్బబ్బబ్బబ్బా చంద్రబాబును తన సినిమాలో డైలాగుల కంటే ఎక్కువ లేపుతాడు. చంద్రబాబు ఇంద్రుడు చంద్రుడు 40 ఇయర్స్ ఇండస్ట్రీ ఇసొంటి మనిషి రాజకీయాలు చేసుడు మనం చేసుకున్న పుణ్యం. చంద్రబాబుతోని కలిసి రాజకీయం చేసుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. చంద్రబాబు అంటే నాకు ఎనలేని పిచ్చి అని ఎలక్షన్స్ ముంగట పవన్ కళ్యాణ్ మస్తు గప్పాలు కొడుతున్నాడు చూస్తున్నాం కదా. అయితే అదే పవన్ కళ్యాణ్ గారు అదే మైక్ పట్టుకొని బాబుని ఏమన్నాడో గుర్తు చేద్దాం పట్టుండ్రి. అసలు తెలుగుదేశం పార్టీ తాలూకు తప్పుల్ని గాని వాళ్ళు చేసిన అవినీతిని గాని వాళ్ళు చేసిన ఇసుక మాఫియాని గాని లేదంటే వాళ్ళు చేసిన మొత్తం వాళ్ళ జన్మభూమి కమిటీల తాలూకు ఇష్యూస్ ని గాని గుండా కమిటీలను చెప్పింది గాని మనం లేవనెత్తాం. అదే అడుగుతున్నారు సార్ జనాలు. ప్రశ్నిస్తున్నాను పాలిటిక్స్ లోకి వచ్చి మంచి ప్రశ్నే వేసి బాబోరి అవినీతిని లేవనెత్తినావు గాని ఇప్పుడెందుకు లేవకుండా కూర్చున్నావో, ఎందుకు మద్దతు ఇచ్చి ఆయన తోక పట్టుకొని తిరుగుతున్నావు అని అట్లాంటి ప్రశ్నలే నీకేస్తున్నారయ్యా జనాలు. అంటే నువ్వు మాట్లాడినప్పుడు ఒక లెక్క, ఆయనకు మద్దతు ఇచ్చినప్పుడు ఇంకో లెక్కనా? నువ్వు ఆయన అవినీతి చేసిండు అంటే అందరు అదే పాట పాడాలనా? అదే నువ్వు మెచ్చుకొని మెడలేసుకుంటే జనాలు కూడా అదే పని చేయాలనా? ఎలుక తోలు తెచ్చి ఎన్నాళ్ళు ఉతికినా నలుపు నలుపే ఉంటది కానీ తెలుపు కాదు కదా సార్. అవినీతి చేసిన మనిషి 2-3 ఏళ్లలోనే అసలు నీ దృష్టిలో ఎట్లా ఖతర్నాక్ బాబుగా మారింది చెప్పండి. అంటే అటు ప్రజలు కొన్ని పార్టీలు మాట్లాడినట్టు ప్యాకేజీ మహిమేనా ఇదంతా, లేకుంటే ఇంకేమైనా మతలబు ఉన్నదా? అప్పట్లో బాబు గారి అవినీతిని నేనే వెలికి తీసినా అని చెప్పి నువ్వు కుండ బద్దలు కొట్టినట్టు మాట్లాడితేవి కదా, గుర్తున్నదా? వినండి ఒకసారి ఏమన్నాడు అప్పట్లో. జన్మభూమి కమిటీల తాలూకు ఇష్యూస్ ని గాని గుండా కమిటీలను చెప్పింది గాని 18లో ఇక్కడ మంగళగిరిలో సభలో మనం లేవనెత్తాం. సిగ్గులేదే జీడి గింజ అంటే నల్లగున్నా నాకేం సిగ్గు అన్నదట. అట్లనే ఉన్నది ఇప్పుడు సార్ వారి పరిస్థితి. అసలు నువ్వు రాజకీయంలోకి వచ్చింది ఎందుకు, చేస్తున్నదేంది, చేయబోతున్నదేంది, అప్పట్లో బాబుని ఎందుకు తిట్టినవు, ఇప్పుడు ఎందుకు పోగొడుతున్నావు, నువ్వు చేస్తున్న రాజకీయం ఏంది, నువ్వు వేసే అడుగులేంది, ఏమన్నా అర్థమవుతున్నదా నీకు? చూసేటోళ్ళకైతే బాగా అర్థమవుతున్నది ఇది ప్యాకేజీ కోసమే అని. ఏంది ఇది?